ఆశ్రయ నీవేనా, ప్రయాసపడి సమస్త జనులకు విశ్రాంతినిచ్చే దీవెనా, దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయ నీవేనా, అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా, అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా, యేసయ్య దీవెనా, యేసయ్య దీవెనా, యేసయ్య దీవెనా, యేసయ్య దీవెనా. ఈ జీవాన్ని బట్టి హృదయపూర్వకంగా దేవుని స్తుతిద్దాం. నోర్లు తెరిచి దేవుని నామాన్ని స్తుతిద్దాం. బలవంతుడైన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. మా ఆరాధ్య దైవమా నీకు వందనాలు. మా నీతికి ఆధారభూతుడా, మా రక్షణ శృంగమా, మా కోట, మేము నమ్ముకునదగిన సహాయకుడా నీకు వందనాలు. మా పోషకుడా, మా రక్షకుడా నీకు వందనాలు, స్తోత్రాలు. అందరూ హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ఆయన్ని స్తుతిద్దాం. తండ్రి నీకు వందనాలు. నీ కృప కొరకు, నీ దయ కొరకు, నీ చాలి కొరకు నీకు వందనాలు ప్రభువా. నీ కరుణ వాత్సల్యములను బట్టి నీకు వందనాలు. నీ కటాక్షమును బట్టి నీకు వందనాలు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. నీ కృపను బట్టి మేమే రీతిగా ఉన్నాము నైనా. మేమేమైనాది కేవలం నీ కృపను బట్టే. అందరి నోళ్ళు తెరిచి హృదయపూర్వకంగా ఇంకా ఒప్పుకుందామా, ఆరాధన చేద్దామా. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంకా నోళ్ళు తెరవండి, ఇంకా నోళ్ళు తెరిచి రెండు చేతులు పైకెత్తి బలంతో దేవుని ఆరాధన చేద్దాం. యేసయ్యా నీకు వందనాలు. నా బలమంతా నీవే నాయనా. నీ కొరికేనా నేను జీవిస్తున్నాను ప్రభా. నీవే నా సర్వం యేసయ్యా. స్తోత్రాలు, 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 స్తోత్రాలు. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా, అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా, స్వరాలు తెరిచి ఆరాధన చేద్దామా. ఇంకా నా
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడడానికి ఆశపడుతున్నాను. మార్కు సువార్త 14వ అధ్యాయానికి వద్దాం. అక్కడ ఒక మేడ గదిని గురించి మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. అది మార్కు గారి మేడగది. మార్కు గారి మేడగది. అందులో ఏం జరిగిందో ఒక చిన్న విషయాన్ని చెప్తాను. యేసు ప్రభువారు మరణానికి వెళ్ళే ముందు పస్కా విందు, పస్కాను వధించే ఆ సందర్భం ఎక్కడ చెయ్యాలయ్యా అని శిష్యులు అడిగినప్పుడు, ఆయన పట్టణంలోనికి వెళ్ళండి, నీళ్లు మోసుకు వెళుతున్న ఒక ఆయన మీకు కనపడతాడు, ఆయన చెప్పండి ప్రభువుకు గది కావాలని అన్నప్పుడు ఆయన ఇంటిలో మంచి గొప్ప సామాగ్రి కలిగిన ఒక గొప్ప గదిని ప్రభు కోసం ఆయన ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అక్కడ పస్కాను ఆచరించాను. నేను గడిచిన రాత్రి ఈ మాటలు చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు కొన్ని ఆలోచనలు ఇచ్చాడు. ఆ కొన్ని మాటలు మీతో చెప్పి ముగిస్తాను. 14వ అధ్యాయం 12 నుండి 16 వచనాల వరకు అందరూ కలిసి చదవండి, అందరికీ అర్థమవుతుంది. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కా పశువును వధించినప్పుడు ఆయన శిష్యులు, నీవు పస్కాను భుజించుటకు మేమెక్కడికి వెళ్ళి సిద్ధపరచవలనని కోరుచున్నానని ఆయనను అడుగగా, ఆయన వెళ్ళుడి, మీకెదురు పడును, వాని వెంటబోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ ఇంటి యజమానుని చూచెనను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడనని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడి. అతడు సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ మన కొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులలో 2 పంపెను. శిష్యులు వెళ్ళి పట్టణములోనికి వచ్చి ఆయన వారితో చెప్పినట్లు కనుగొని పస్కాను సిద్ధపరిచిరి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభు వారి మరణానికి ముందు జరిగిన ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం. ఆయన పస్కాను భుజించడానికి ఆయనకు ఒక స్థలము కావాల్సి వచ్చినప్పుడు ఎక్కడ విడిది గది ఎక్కడ? ఇక యేసు ప్రభు వారి ఆఖరి జర్నీలో, చివరి ప్రయాణంలో ఆయన మరణానికి ముందు ఆయన ఉండినటువంటి ఒక చక్కటి గది. ఏమండి, ఆ గదిని గురించి నేను ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని ఆలోచనలు నాకు ఇచ్చాడు. స్తోత్రం కలుగును గాక. ఏమండి, గది ఇచ్చిన ఆయన ఎలా ఇచ్చాడంటే గొప్ప సామాగ్రితో గదిని ఇచ్చాడట. ఎలా ఇచ్చాడు చెప్పండి? అంటే గది ఎలాగుందంటే సిద్ధపరచబడి ఉంది. చెప్పండి, ఎలా ఉందా గది? ఇది మార్కు గారి ఇల్లు అని చరిత్ర ప్రకారం బైబిల్ పండితులు చెప్పారు. మార్కు గారి గది. ఏమండి, కాబట్టి ఆ మార్కు అనబడినటువంటి వ్యక్తి యేసు ప్రభు ఉండడానికి ఆ గదిని ఇచ్చాడు. ఏమండి, ఆ గదిని గురించి ధ్యానం చేస్తున్నప్పుడు యేసు ప్రభు అందులోనికి వెళ్ళాడు, అక్కడ బస చేశాడు, అక్కడ పస్కాన్ని తీసుకున్నాడు అన్నటువంటి మాటలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ గదిని ఏమని చెప్పాలనిపించిందంటే మన హృదయానికి సాదృశ్యంగా చెప్పాలనిపించింది. దేవునికి స్తోత్రం. ఈ గది మన నివాసం, లేకపోతే మన ఆలయం, లేకపోతే మన హృదయం, మనం నివసించేటువంటి స్థలం ఈ గది. ఒకసారి దీనికి పోలికగా ఈ గదిని గురించి మనం మాట్లాడుకుంటే, యేసు ఉన్న ఆ గది, యేసు నివసించిన ఆ గదిలో ఎలాంటి కార్యాలు జరిగాయో ఈ రోజున సిద్ధపరచబడిన హృదయంగా మన హృదయం ఉంటే మనలో కూడా ఎలాంటి కార్యాలు జరుగుతాయి. కొన్ని మాటలు క్లుప్తంగా చెప్తాను. స్తోత్రం కలుగును గాక. ఒకటి, ఆ గది సిద్ధపరచబడిన గది. చెప్పండి మాట. మరి ఈ గది కూడా ఎలా ఉండాలి? సిద్ధపరచబడిన గదిలాగా ఉండాలి, సిద్ధపరచబడిన హృదయంలాగా ఉండాలి. ఆమె చెప్పండి. ఎప్పటికప్పుడు సంసిద్ధంగా ఉంటే, ఎప్పటికప్పుడు సిద్ధపరచబడి, ఏమంటే సామాగ్రితో ఏ రీతిగా ఆ రూమ్ ఉందో అలాగే మన జీవితం కూడా, మన హృదయం కూడా అన్ని రకాలైన ఆధ్యాత్మికతతో సిద్ధపడిన హృదయంగా మన హృదయం ఉంటే అందులో 7 కార్యాలు జరుగుతాయి. మొదటిది, ఆ గదిలోనికి ప్రభు వచ్చాడు. చెప్పండి, మొదటిది ఆ గదిలోనికి
ప్రభు వచ్చాడు. గట్టిగా చెప్పండి, ఆ గదిలోనికి ప్రభు వచ్చాడు. సిద్ధపరచబడిన సామాగ్రి కలిగిన ఆ గదిలోనికి ప్రభు వచ్చాడు. చెప్పండి అందరూ ఒకసారి గట్టిగా, ప్రభు వచ్చాడు అని చెప్పండి ఒకసారి గట్టిగా. రైట్. ఈ రోజున మన హృదయం కూడా సిద్ధపరచబడిన హృదయంగా ఉంటే ఈ హృదయంలోనికి కూడా ప్రభు వస్తాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇక ప్రభు వస్తే దాని గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏమి లేదు. ఆయన ఉంటే చాలు, మన జీవితంలో అన్నీ సాధ్యమైపోతాయి. ఆయన ఉంటే సంతోషం, ఆయన ఉంటే నెమ్మది, ఆయన ఉంటే ఆశీర్వాదాలు, ఇవన్నీ మనకు తెలుసు. కనుక ప్రభువు లేని జీవితానికి ప్రభువు కలిగిన జీవితానికి ఉన్న వ్యత్యాసం ఏంటో మీరు గమనించగలిగితే ప్రభువు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేము. ఆమేన్ చెప్పండి. కనుక ఈ రోజున ఇంకా ఎవరు హృదయంలోనైనా యేసు లేకపోతే ఈ రోజున సిద్ధపరచబడిన హృదయంగా లేదేమో. అందుకని మంచి సామాగ్రి కలిగిన ఆ గదిలాగా మీ హృదయాన్ని ఆధ్యాత్మిక సిద్ధపాటుతో సిద్ధపరచండి. ఈరోజే ప్రభు మీ హృదయంలోనికి రాబోతున్నాడు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. రెండవది, ఆ గదిలోనికి పస్కా వచ్చింది. చెప్పండి, ఆ గదిలోనికి పస్కా అంటే వధించబడిన గొర్రె పిల్ల. స్తోత్రం చెప్పండి. ఆ రక్త మాంసములు ఏమండి ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసు మన కొరకు చిందించిన రక్తమును, మన కొరకు ఆయన శరీరమును మనం జ్ఞాపకం చేసుకుని ఆరాధించి ఒక పవిత్రమైన ఆరాధన ఈరోజు మనం జరిగిస్తున్నాం. స్తోత్రం కలుగును గాక. ఈ ఆరాధన సామాన్యమైంది కాదండి. ఈ ఆరాధన చాలా అద్భుతమైనది. ఎందుకో తెలుసా? ఈ ఆరాధన నిత్య జీవమునిచ్చేది. చెప్పండి, ఈ ఆరాధన నిత్య జీవం. నిన్నే కొన్ని వాక్యాలు పెట్టించాను ఇక్కడ గోడల మీద, మీరు చూసారా? అందులో అక్కడ మగవారు కూర్చున్నాం, ఆ పైన ఉన్న వాక్యం చూడండి. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఎవరిని లేపుతాడు దేవుడు అంత్య దినమున? గట్టిగా చెప్పండి. ఆయన రక్తమును త్రాగి ఆయన శరీరమును భుజించువాడే, అంటే ఆ పస్కాను ఆచరించువాడే, అందులో పాలు పొందువాడే నిత్య జీవము గలవాడు. కనుక చాలా సంవత్సరాల నుండి మందిరానికి వస్తున్నానండి, కానీ నాకు ఇంకా రక్త మాంసంలో పాలు పొందే అనుభవం లేదండి, నేను రక్షణ పొందలేదండి, బాప్తిసం తీసుకోలేదండి, ప్రభు బల్ల స్వీకరించడం లేదండి అని అంటే ఆ వాక్య ప్రకారం మనం నమ్మాల్సింది ఏంటంటే నీకు నిత్య జీవము లేదన్నమాట. కనుక పస్కా నీ హృదయంలోనికి రావాలి అంటే మొదట యేసు నీ హృదయంలోకి వస్తే యేసుతో పాటు ఏమొస్తుంది? నీకు పస్కా వస్తుంది. స్తోత్రం చెప్పడం సరి గట్టిగా, గట్టిగా చెప్పడం ఒకసారి. అందుకనే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసిన ఎడలా ఎలాగూ తప్పించుకుందాం. ఇంకా రక్షణ పొందిన వారు ఇంకా నిర్లక్ష్య స్వభావంతో ఉండకుండా ఈ రోజే రండి, రక్షణ పొందండి, బాప్తిసం తీసుకోండి. ఆ రక్త మాంసములలో పస్కాలో పాలు పొందే యోగ్యతను సంపాదించుకోండి. అలా మీ హృదయాన్ని గొప్ప సామాగ్రితో సిద్ధపరిచిన ఆ మార్కు గదివలే మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి. ఈ రోజున దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి మన హృదయం కూడా సిద్ధపరచబడి ఉంచితే ఒకటి ఎవరు వస్తారు? ప్రభు వచ్చాడు. సిద్ధపరచబడిన హృదయంలోకి ఎవరు వస్తారు? ప్రభు వస్తాడు. రెండవది, సిద్ధపరచబడిన గదిలోనికి ఏమొచ్చింది? పస్కా వచ్చింది. సిద్ధపరచబడిన హృదయంలోనికి ఏమొస్తుంది? పస్కా వస్తుంది. స్తోత్రం కలుగును గాక. మూడవది, ఆ గదిలోనే కొన్ని కార్యాలు జరిగే తర్వాత, యేసు ప్రభు శిలువ మరణం అయిపోయిన తర్వాత కూడా ఆ గది విడిచిపెట్టబడలేదు. ఆ గదిలో కొన్ని కార్యాలు జరిగాయి. అదేంటో తెలుసా? మూడవది, ఆ గదిలోనికి ప్రార్థన వచ్చింది. చెప్పండి, గదిలోకి ఏమొచ్చింది? ప్రార్థన వచ్చింది. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 14వ వచనం కనుక చదివితే ఒకసారి చూడండి. యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేసిన ఈ సందర్భం ఎక్కడదో మనకు తెలుసు. 120 మంది పరిశుద్ధాత్మ పొందక మునుపు ఏక మనసుతో చేసిన ప్రార్థన. స్తోత్రం చెప్పడం సరిగటికి. ఏమంటే ఆ గదికి ఈ గదికి సంబంధం ఏంటంటే
చరిత్ర ప్రకారం బైబిల్ పండితులు చెప్పిన మాట ప్రకారం అదే గదిలోనికి తర్వాత వీళ్ళందరూ వెళ్ళారు. స్తోత్రం చెప్పండి. మీకు కనబడుతుంది 13వ వచనం చదివితే. ఆ 13వ వచనం కూడా చదవండి ఒకసారి, అక్కడ మీకు అర్థమవుతుంది. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన, అది యేసు ప్రభు ఎక్కడైతే పస్కాను తీసుకున్న ఆ మేడగది, బస చేసిన మేడగది ఉందో అది విడిచిపెట్టబడలేదు. యేసు ప్రభు తర్వాత ఆయన శిష్యులు ఆ గదినే వాడుకున్నారు. మరలా ఆ గదిలోనికే వెళ్ళారు, ఆ గదిలోనే బస చేశారు. ఇప్పుడు యేసు ప్రభు మరణించిన తర్వాత, అనగా సిలువ వేయబడిన తర్వాత, ఆయన తిరిగి లేచిన తర్వాత ఆ గదిలో వారు బస చేస్తూ ఆయన తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఆ గదిలో ఆసక్తితో దేవునికి ప్రార్థన చేస్తున్నారు. స్తోత్రం చెప్పడం సరి గట్టిగా. సిద్ధపరచబడిన హృదయంలో ఏముంటుంది? ప్రార్థన ఉంటుంది. చెప్పండి, ఏముంటుంది? గట్టిగా చెప్పండి. నీ హృదయం సిద్ధపరచబడకపోతే అందులోనికి ప్రార్థన రాదు. 40 రోజుల్లో చక్కటి సామాగ్రితో సిద్ధపరచబడినటువంటి స్థితిలోనికి దేవుడు నడిపిస్తుండగా, ఇంకా ఎవరైనా హృదయాన్ని సిద్ధపరచుకోకపోతే, మీ జీవితంలో ప్రభు రావడానికైనటువంటి సిద్ధపాటు మీలో లేకపోతే, ఈరోజే మనసు మార్చుకోండి. ఇంకా లోకం వైపు, లోకాశల వైపు తిరిగి నామకార్థమైన జీవితంతో ఉండడానికి ఇష్టపడకండి. ప్రభుకి సంపూర్ణమైన స్థానం ఇవ్వండి. ప్రభువా, నీవు నాలోనికి రావాలి అని ఆహ్వానించండి. ఒకటి, సిద్ధపరచబడి ఉంటే ప్రభు వస్తాడు. రెండవది, సిద్ధపరచబడిన హృదయంలోనికి పస్కా ఉంటుంది. మూడవది, సిద్ధపరచబడిన హృదయంలో ప్రార్థన ఉంటుంది. స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నావు అని అంటే ఇంకా నీలో ఏం తగ్గింది? సిద్ధపాటు తగ్గిందన్నమాట. ఇంకా నీ హృదయం పర్ఫెక్ట్గా లేదన్నమాట. ఇంకా నీలో ఎక్కడో లోపాలు కనపడుతున్నాయి అన్నమాట. అందుకని ప్రార్థనకు ఆసక్తిగా పరుగులు పెట్టుకుని వచ్చేవారు వారు సిద్ధపరచబడిన వాళ్ళు. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. ప్రార్థనలకు రాని వారి జీవితంలో ఇంకా సరైన సిద్ధపాటు లేదన్నమాట. జాగ్రత్త పడండి. ఎప్పుడు ప్రభు వస్తాడో, ఎప్పుడు మనల్ని పిలుస్తాడో తెలీదు. ఆయన వచ్చినప్పుడు, ఆయన పిలిచినప్పుడు వెళ్ళిపోయే సిద్ధపాటు నీలో లేకపోతే ఇక్కడే విడవబడతావు, భయంకరమైన శ్రమల పాలవుతావని దేవుని వాక్య ప్రకారం మీకు తెలియచేస్తున్నాను. స్తోత్రం కలుగునుగాక. 4వది, ఆ గదిలోనికి ఒక పాత్ర వచ్చింది. పాత్ర అంటే ఈ మామూలు పాత్రలు కాదు. నేను చెప్పే మాట ఏంటంటే, అప్పటికి 12 మంది శిష్యుల్లో నుండి ఒక ఆయన బయటికి వెళ్ళిపోయాడు. ఎవరైనా? ఇస్కరియోతు యోధా. చెప్పండి, ఎవరైనా? తిరిగి ఆ పాత్రను భర్తీ చేయాలి కదా. ఇప్పుడు ఆ పాత్రను 26వ వచనంలో మత్తయి అనబడిన వ్యక్తికి రావటం జరిగింది. అదే గదిలో చదువుదాం ఒకసారి. వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తయి పేరిట చీటి వచ్చిన గనుక 11 మంది అపోస్తులతో కూడా లెక్కించబడిన. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏమంటే బయటికి వెళ్ళిపోయినాడు, పాత్ర మళ్ళీ ఏమైంది? లోపలికి వచ్చేసింది. స్తోత్రం చెప్పండి. యోధా ఒక పాపంతో బయటికి పోయాడు, మరలా ఒక పరిశుద్ధుడు లోపలికి వచ్చేసాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. సిద్ధపరచబడిన హృదయంగా ఉంటే బయటికి వెళ్ళాల్సినవి వెళ్ళిపోతాయి, లోపలికి రావాల్సినవి వచ్చేస్తాయి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. దేవుని కొరకు ఒక పాత్రగా మనం కూడా మారిపోతాం. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. దేవుని కొరకు ఉపయోగపడే వ్యక్తులుగా మారిపోతాం. స్తోత్రం చెప్పండి. కాబట్టి ఆ గదిలోనికి ఎన్ని అనుభవాలు ఉన్నాయి చూడండి. ఒకటి, అందరూ చెప్పండి. ఒకటి, ప్రభు వచ్చాడు. 2, పస్కా వచ్చింది. 3, ప్రార్థన వచ్చింది. 4, పాత్ర వచ్చింది. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. 5వ మాట, గదిలోనికి పండుగ వచ్చింది. గట్టిగా చెప్పండి, ఏమొచ్చింది? పండగ. అందరూ చెప్పండి ఒకసారి గట్టిగా. పండగ వచ్చింది. ఏ పండగ? అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 1వ వచనములో పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు. స్తోత్రం చెప్పడం ఒకసారి గట్టిగా. ఏ గదిలో ఉండగా వచ్చింది పెంతెకోస్తు పండుగ? మేడ గదిలో ఉండగా వచ్చింది. స్తోత్రం చెప్పండి. ఎందుకనంటే అది యేసు కొరకు సిద్ధపరచబడిన గది. నీ హృదయం యేసు కొరకు సిద్ధపరచబడినదైతే నీ గుండెల్లో ఎప్పుడు పండుగే. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. నీ ఇంటిలో ఎప్పుడు పండగ వాతావరణమే.
నీ ఇంటిలో, నీ గృహములో, నీ ఉన్న స్థలములో ఎప్పుడు పండుగగానే ఉంటుంది. స్తోత్రం కలుగునుగాక. సిద్ధపరచబడిన హృదయాల్లో ఎప్పుడు సెలబ్రేషన్సే, ఎప్పుడు సంతోషమే, ఎప్పుడు ఆనందమే, ఎప్పుడు ఆశీర్వాదాలే. కనుక ఇంకా ఎవరైనా సిద్ధపరచబడకపోతే ఈ మాటల ద్వారా ప్రభు మీ జీవితంలో కార్యం జరిగించునుగాక. 6వ మాట. 5వ మాట ఏంటి? ఆ గదిలోనికి ఏమొచ్చింది? పండగ వచ్చింది. 5 మాటలు చెప్పండి. ఒకటి, ఆ గదిలోనికి ప్రభు వచ్చాడు. 2వ గదిలోనికి పస్కా వచ్చింది. 3వ గదిలోకి ప్రార్థన వచ్చింది. 4వ గదిలోనికి పాత్ర వచ్చింది. 5వది గదిలోనికి పండగ వచ్చింది. 6వది గదిలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. 2వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు భాగించబడినట్లు వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. స్తోత్రం కలుగునుగాక. ఆ గదిలోనికి ఏమొచ్చింది? పరిశుద్ధాత్ముడు వచ్చాడు. చెప్పండి, ఆ గదిలోనికి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఈ గదిలోకి ఎవరు రావాలి? ఆత్మ లేనివాడు నా వాడి కాదు. పరిశుద్ధాత్మను పొందాలి. దేవుని ఆత్మశక్తిని పొందుకోవాలి. ఈ అంత్య దినాల్లో నిన్ను నడిపించగలిగింది, నిన్ను జీవింపచేయగలిగింది, నీకు మార్గం ఇవ్వగలిగింది, నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరిగించగలిగింది పరిశుద్ధాత్ముడు. స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడు వస్తాడు? సిద్ధపరచబడినప్పుడు. చెప్పండి, ఎప్పుడు వస్తాడు? కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. పరిశుద్ధాత్ముడు రావడానికనే సిద్ధపాటు నీలో ఉందా? ప్రభువు రావడానికనే సిద్ధపాటు ఉందా? ఆయన రక్త మాంసంలో పాలు పొందే సిద్ధపాటు ఉందా? ప్రార్థన కొరకైన సిద్ధపాటు ఉందా? ఏమండి, ఒక పాత్రగా వాడబడడానికైనా సిద్ధపాటు నీలో ఉందా? ఒక పండుగను ఆచరించడానికి, పండుగ చేసుకోవడానికైనా సిద్ధపాటు కలిగిన గదిగా నీ హృదయం ఉందా? పరిశుద్ధాత్మ దేవుడు రావడానికైనా సిద్ధపాటు నీలో ఉందా లేదో ఒక్కసారి పరీక్షించుకోండి. ఆఖరి మాట, ఆ గదిలోని ప్రవచనము నెరవేరింది. చెప్పండి మాట. ఆ గదిలో ప్రవచనము నెరవేరింది. చూడండి, 2వ అధ్యాయం 17వ వచనం. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కృమ్మరించెదను, ప్రవచించుదురు, యవనులకు దర్శనాలు వస్తాయి, వృద్ధులు కలల కంటారు. ఈ మాట ఎప్పుడో ప్రవచించబడిన మాట అక్కడ గదిలో నెరవేర్చబడింది. స్తోత్రం కలుగునుగాక. నీ జీవితం సిద్ధపరచబడిన జీవితంగా ఉంటే దేవుని ప్రవచనాలు నీ జీవితంలో నెరవేర్చబడతాయి. దేవుని మాటలను నీ జీవితంలో నెరవేర్పుగా నువ్వు ఖచ్చితంగా చూడగలుగుతావు. ఆమేన్. అలాంటి సిద్ధపాటు నీలో ఉందా? అలాంటి సిద్ధపాటు నీలో ఉందా? ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మొదటిగా ఆయన సన్నిధిని ప్రేమించాలని. ఏమండి, చక్కటి మాటలు 3 విషయాలు నేర్చుకున్నాం. 2వదిగా కన్నీళ్లతో ప్రార్థించాలని. 3వదిగా విశ్వాసం కలిగి ఉండాలి. నేను ఏమంటున్నానంటే ఈ 3 మాటలు మన హృదయాన్ని సిద్ధపరిచేవి. ఆమేన్ చెప్పండి. ఒకటి, ఆయన సన్నిధి ఉంటే మన హృదయం చాలా సిద్ధపరచబడి ఉంటుంది. ఆమేన్ చెప్పండి. 2వది, కన్నీటి ప్రార్థన ఉంటే సిద్ధపరచబడగలిగిన హృదయాన్ని మనం చూస్తాం. ఆమేన్. 3వది, విశ్వాసం ఉంటే ఖచ్చితంగా మన జీవితం ఒక సిద్ధపాటు కలిగిన జీవితం. స్తోత్రం కలుగునుగాక. ఇలాగ ఆత్మ సంబంధమైన వాటితో మన గుండెలు సిద్ధపరచుకుంటే ఆ హృదయంలోనికి ఎవరు వస్తారు? గట్టిగా ప్రభు వస్తాడు. గట్టిగా చెప్పాలి. ఒకటి, ప్రభు వస్తాడు. 2వది, పస్కా ఉంటుంది. 3వది, ప్రార్థన ఉంటుంది. 4వది, పాత్ర ఉంటుంది. 5వది, పండుగ ఉంటుంది. 6వది, పరిశుద్ధాత్ముడు ఉంటాడు. 7వది, ప్రవచనాలు నెరవేర్పులు జరుగుతాయి. ఆమేన్. 7 పాలు చెప్పాను మీకు, బాగా గుర్తుపెట్టుకోండి. పా అక్షరంతో 7 విషయాలు చెప్పాను. స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. ఈ రోజున ప్రభు కొరకు ఎవరు సాక్షులుగా నిలబడతారో, ఎవరు ఒక ఆధ్యాత్మిక జీవితాన్ని కలిగి జీవిస్తారో అలాంటి వారి జీవితాల్లో వీటన్నిటి నెరవేర్పును చూస్తారు. అలాంటి కృప దేవుడు మాకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి.
ఒక్క మాట మీ కుడి హస్తాన్ని పైకెత్తి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. ప్రభువా, నాతో మాట్లాడారు. ఏ రీతిగా నాయనా నీ ప్రజలైనటువంటి బిడ్డలు నీ సన్నిధిని కలిగి కన్నీటితో ప్రార్థించేవారిగా విశ్వాసం కలిగి ఉన్నప్పుడు వారి జీవితాలు ఎలాంటి అద్భుతాలు జరిగించారో, ఇదిగోనైనా అలాగే మేడగది అనుభవాన్ని ఈరోజు మాతో మాట్లాడారు. ఏ రీతిగా మేడగది సిద్ధపరచబడిన గదిలోనికి ఆ మార్కు తన గదినిచ్చాడో, ఆ గదిలోనికి ప్రభు వచ్చినట్లుగా, ఆ గదిలోనికి పస్కా వచ్చినట్లుగా, ఆ గదిలోనికి ప్రార్థన వచ్చినట్లుగా, ఆ గదిలోనికి పాత్ర వచ్చినట్లుగా, ఆ గదిలోనికి పండుగ వచ్చినట్లుగా, ఆ గదిలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చినట్లు, ఆ గదిలో ప్రవచన నెరవేర్పులు జరిగినట్లుగా మా హృదయాన్ని కూడా ఉదయకాలం సిద్ధపరచుకొని నీ చేతులుగా అప్పగిస్తున్నాం. ప్రభు, మాలోనికి రండి, మమ్మను బలపరచండి, నీ ఆత్మకార్యాలు జరిగించండి అని ప్రభు సన్నిధిలో అందరూ ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, జీవాధిపతి నీకు స్తోత్రమయ్యా, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు తండ్రి, కృపగలిగిన మా దేవా నీకు స్తోత్రాలు. ఇంకా రక్షణ పొందిన వారు ఎవరైనా ఉంటే ఈరోజు ఒక నూతన తీర్మానం తీసుకోండి. దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. జార విడవద్దు సోదరుడా, జార విడుచుకోవద్దు సోదరి. ఇదే మిక్కిలి అనుకూల సమయం అని గమనించి నీ హృదయాన్ని ప్రభు కొరకు సిద్ధపరచు. నీ హృదయంలో ప్రభుకు స్థానమే, ఆయన నీ జీవితాన్ని ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధుడైన మా తండ్రి, ఉదయకాలం మాతో మాట్లాడించిన ప్రతి మాట కొరకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, వాక్యమైన ప్రతి బిడ్డను బలపరిచి నీ ఆత్మతో నింపండి, నీ గొప్ప కార్యాలు జరిగించండి. ప్రతి వ్యతిరేకమైన ఆత్మ యేసు అధికారం కలిగిన నామమున లయమైపోవునుగాక. ఇంకా ఎంతమంది హృదయాలు సిద్ధపరచబడి లేవో వారందరినీ మీరు దర్శించండి. నీ సేవకునిగా నన్ను నీ చేతులుగా అప్పగించుకున్నాను. విత్తబడిన వాక్యం ఎక్కడ నిరర్ధకం కాకుండా ఈరోజు విన్న మాటలన్నీ ప్రతి హృదయంలో ఫలింపజేసి నీ కొరకు సాక్షులుగా నిలబెట్టుకుని మహిమను పొందమని యేసు దివ్య నామమును వేడి ప్రార్థిస్తున్నా మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8007773333 మరియు 800877774444.